అనే బాధ ప్రతి ఒక్కరికి బయట ఉన్న ఆయన ఫ్యాన్స్ కూడా దాని మీద కూడా గట్టిగా స్పందించి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడింది ఒక పద్ధతిగా ఉంటే వైసీపీ వాళ్ళు ఇంకో పద్ధతిలో తీసుకొని వెళ్తున్నారు. పేర్ని నాన్నగారు బయటకు వచ్చి వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు? ఆయన 3 పెళ్ళిళ్ళ గురించి ఇప్పుడు నుంచి మురుగుతూ ఉన్న పార్టీ ఏదంటే వైసీపీ. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు నలిపేసింది ఏదంటే వైసీపీ పార్టీ. కానీ ఆ పార్టీనే ఎందుకులే అని చెప్పేసి రాజకీయం చేయకుండా రాజకీయం చేసుకుంటూ ప్రజల సేవ సినీ ఫీల్డ్ పరంగా వెళ్తున్న ఆయన్ని ఇంకా నలగొట్టాలి. ఆయన కులం నుంచే ఆయన దూరం చేయాలన్న ఇలాంటి అదవుల్ని మేధావుల్ని అగ్ర మేధావుల్ని తొక్కే రోజు తొందరలోనే ఉంది అని మేము అంటే పేర్ని నాన్నగారే మొన్న అన్నారు, నేను రాజకీయాలకి కొన్ని దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను వ్యక్తి మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలో ముందుకెందుకు వచ్చాడు? ఆయన కులం కదా, ఆయన కులం వాళ్ళు ఆయన పొగిడినా తిట్టినా ఆయన ఏమనర్లేదు, జనం అనే ఫీలింగ్లో ఉంటున్నారు. మెయిన్ వచ్చిన రీజనే అది. మొన్నటిదాకా కొడాలి నాని చూశారు, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద పడి ఏడ్చి అంటే ఆయన ఏం చేయట్లేదని చెప్పేసి సేమ్ ఈయన కూడా అంతే. పేరు నాని ఆయన కులం కాబట్టి ఎంత చేసినా ఏమన్నా కానీ ఏమనర్లే అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఇదే వచ్చిన రాజకీయం. ఏపీలో ముఖ్యంగా కుల రాజకీయం చేద్దామని తప్ప ఇంకో మాట సమస్యలు ఉండయే. మా పార్టీ చేసిందే ₹1,00,000 ఇచ్చాం మేము, ఏది వీళ్ళేమి ఇవ్వట్లేదని అడగట్లేదుగా వాళ్ళు. ఒక్కళ్ళని వచ్చి అడుగుతున్నారు, మేము ₹1,00,000 ఇచ్చాం పేదలకి మా జగన్మోహన్ రెడ్డి, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు ఎవరు ఇస్తున్నారు ఏందనేది అడుగుతున్నారా? అడగరు. ఎందుకంటే మళ్ళీ వెనకమల దొబ్బుతారని చెప్పేసి భయం. మాట్లాడాలి కదా, మాట్లాడే విధానం అనేది మాట్లాడాలి. ఒక మంత్రిగా చేసావు, ఏం మంత్రిగా చేసావు నువ్వు, దాని గురించి మాట్లాడు. నువ్వు మంత్రి పదవి ఇచ్చాడు, ఆ మంత్రి పదవి అనేది ఇప్పుడు ఇచ్చారు ఎవరికైనా అని నువ్వు నిలదీస్తున్నావా? లేదు. అదేమంటే కుల రాజకీయం. నా ఇల్లు తగలబెట్టారు, మా పవన్ నాయుడు ఇప్పుడు వచ్చారు, మీకు బూతులు తిట్టినప్పుడు పవన్ గారు గుర్తు రాదు. మీ కులమేగా, ఆయన ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని మాట్లాడినారు, అప్పుడేం గుర్తురాదు. ఆయన ఎవరు వంగవీటి గారి గురించి మాట్లాడతాడు రాంబాబు, ఆయన దగ్గర అంతా శిశుడిగా చేశాడు. ఒక వీడియో వచ్చింది రీసెంట్గా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి కరెక్టే, ఈడేం బతికింది చచ్చింది మొత్తం హైదరాబాద్లో, ఇప్పుడు ఏదో సీట్ ఇచ్చబడి సత్తెనపల్లి వచ్చాడు. వంగవీటి గారు పుట్టింది పెరిగింది మొత్తం అక్కడ, ఆయన సంగతి వీడికి ఏం తెలుసు? ఇక అందరూ ఆడి పక్కన ఉన్న నలుగురు కూడా బూతులు తిడితే అప్పుడు ఆడికి బుద్ధి జ్ఞానం వచ్చింది. వాళ్ళ అల్లుళ్ళు తిడుతుంటే సరిపాట్ల, పక్కన ఉన్న వాళ్ళు కూడా తిడితే బుద్ధి జ్ఞానం వచ్చిందని మేము ఇదే విషయాన్ని రోజా గారు కూడా చిన్న ట్వీట్ చేశారు. ధర్మం అని మాట్లాడుతున్నారు, మళ్ళీ బైబిల్ పట్టుకున్నారా అది ఇది అన్నట్టు మాట్లాడారు. మరి వాళ్ళ వైఫ్ని, వాళ్ళ ఫస్ట్ వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు. రోజా గారికి మీరు ఏం చెప్తారు? రామోజీరావు ఈనాడు ఆయన లేకపోతే నువ్వు ఏడున్నావు, ఈ బతుకేంది అనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు కుల రాజకీయాలు ఎత్తుతున్నావు కాబట్టి, నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టి ఆయన పైకి పోవడానికి కారణం ఏందనివే నువ్వు పోయిపోయి నువ్వు ఆయన్ని నిన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారంటే బాధ వేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే మాలాంటి అభిమానులకి అది ఎన్ని మాటలందో మాకు తెలుసు. అట్లాంటి దాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు చెదరాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు నువ్వు తెచ్చుకున్నావు. ఇంకా రోజా గురించి ఏం మాట్లాడతావు? డైమండ్ రాణి అని చెప్పేసి రీసెంట్గా తెలుగుదేశం వాళ్ళు కానీ పెద్ద మేధావులు కానీ అగ్ర మేధావిగా డైమండ్ రాణి అన్నారు. అట్లాంటి ఆటలు ఉందంట, ఏదో లేని ఆటలు పెట్టిందంట ఆ లిస్టులో. అసలు ఆటలే లేవంట, భారతదేశం కాదు ప్రపంచంలో లేని ఆటలు పెట్టిందంట. మరి అంత కుంభకోణం చేసింది ఆమె వదిలిపెట్టరు, ఆమెను కూడా బయటికి తీస్తారు. ఓకేనా? రెడ్ బుక్ గురించి ఈ మధ్య మాట్లాడుతున్నాం, దానిలో మరి పేరు ఉందో లేదో అమ్మా, నువ్వే చేర్చుకున్నావు. రెడ్ బుక్ పేరు ఎత్తి నువ్వే పేరు చేర్చుకున్నావు అన్న ఫీలింగ్ అయితే మాకు. ఓకే, ముద్రగడ్డ గారు కూడా మొన్న వెళ్ళి